ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ఈ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 15వ వచనం. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుకు చెప్పుచున్న వాని పాదములు పర్వతాల మీద ఎంతో సుందరములై ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును అని చెప్పెను. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లియే దానికి దీపము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవసేనాన్ని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కుటుంబం చెల్లించుకుంటానంటే మీరే సర్వాధికారి ఉన్నారు. మీ అందు మేము భయభక్తులు నేను మహిమ బట్టి కనపరిచేవారు శక్తులు బలాన్ని మాకు అనుగ్రహించి నిరంతరం మీ ప్రేమ కొరకు మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.